హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ క్లాస్లోని స్ట్రక్చర్స్ ఇన్ సి లాంగ్వేజ్, స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేద్దాము. ఇంతకుముందు మనం ఎరైస్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాము. అసలు వాట్ ఈస్ ద ఎరై? ఎరై అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, అంటే సేమ్ డేటా టైప్స్ని కలెక్షన్ చేసి వాటిని స్టోర్ చేస్తే దాన్నే ఎరై అని పిలుస్తాము. మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ని ఒక చోట స్టోర్ చేస్తే, అంటే ఇంటిజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు, వీటినన్నిటినీ కూడా స్టోర్ చేస్తే దాన్నే స్ట్రక్చర్ అని పిలుస్తాము. ఈ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ని మనం ప్రోగ్రామాటికల్లీ ఎలా ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తాము అనేది ఇప్పుడు కాన్సెప్ట్ లో చూద్దాము. ఓకే, దీనికోసం నేను సి లాంగ్వేజ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ హెడర్ ఫైల్స్ అనేది తీసుకున్నాను. స్ట్రక్చర్ STRUCT స్ట్రక్ట్ స్టూడెంట్ అని తీసుకుంటున్నాను. ఇంట్ స్టూడెంట్ కి రోల్ నెంబర్ ఉంటుంది కాబట్టి రోల్ నెంబర్ అనేది ఒకటి తీసుకున్నాను. అలాగే ఫ్లోట్ క్యార్లో నేమ్, స్టూడెంట్ నేమ్. ఈ నేమ్ వచ్చేసరికి నాకు మాక్సిమం 50 లెటర్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఏజ్ అనేది మనకి ఏ డేటా టైప్ లో ఉంటుందండి? ఇంట్ అనే డేటా టైప్ లో ఉంటుంది. సో నేను ఇక్కడ S1, S2 టూ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి వాటిని ఎలా ప్రింట్ చేస్తాను అనేది ఈ ప్రోగ్రామ్ లో తీసుకుంటున్నాను. ఇంట్ మెయిన్ అనే నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి? ఇద్దరు స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్స్ ఎవరు? S1, S2 అనే ఈ ఇద్దరు స్టూడెంట్ డీటెయిల్స్ ని కూడా నేను ఎంటర్ చేసి వాటిని ఎలా డిస్ప్లే చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ అండి. దీనికోసం నేను ఇప్పుడు మనకి S1, S2 ఇద్దరు స్టూడెంట్స్ అనేది ఉన్నారు. వాళ్ళ కోసం నేను స్ట్రక్ట్ స్టూడెంట్ S1, S2 అని తీసుకున్నా. ఇద్దరు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, S1, S2. ఇప్పుడు నేను printf enter student details, అలాగే printf enter student roll number, scanf %d రోల్ నెంబర్ కంట్రోల్ స్ట్రింగ్ ఇంటిజర్ కాబట్టి కంట్రోల్ %d అని రాసుకుంటాము. యాంపర్సెంట్ S1 డాట్ రోల్ నెంబర్, అలాగే printf ఎంటర్ స్టూడెంట్ నేమ్. సేమ్ దీనికి కూడా scanf %s స్ట్రింగ్ కాబట్టి మనం %s అని తీసుకున్నామండి. యాంపర్సెంట్ S1 డాట్ నేమ్, అలాగే printf ఎంటర్ స్టూడెంట్ ఏజ్ ఈక్వల్ టు scanf ఏజ్ వచ్చేసరికి మనకి ఇంటిజర్స్ కాబట్టి %d, యాంపర్సెంట్ S1 డాట్ ఏజ్. ఇలా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చి దాన్ని రీడ్ చేసుకున్నామండి. మనం ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చి దాన్ని రీడ్ చేసుకున్నాము. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ని ఎలా ప్రింట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, నాకు printf student1 డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి కాబట్టి /n అనేది ఇస్తున్నానండి నేను. ఓకే, printf ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, స్టూడెంట్ నేమ్ ప్రింట్ అవ్వాలి, స్టూడెంట్ అనేది ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికోసం నేను స్టూడెంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు %d, తర్వాత ఏంటండి స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు %s, స్టూడెంట్ ఏజ్ ఈక్వల్ టు %d.
ఇప్పుడు నేను s1 డాట్ రోల్ నెంబర్ కామా s1 డాట్ నేమ్ కామా s1 డాట్ ఏజ్ గెట్ కేర్ ఫంక్షన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నానండి. ఓకే, నేను అలాగే ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఇస్తున్నాను, మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా ఉండటం కోసం. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుంది అంటే కంట్రోల్ F9, 3 ఎర్రర్స్ అనేవి వచ్చినాయి. ఈ ఎర్రర్స్ అనేవి ఎందుకు వచ్చినాయి? అన్డిటర్మైన్డ్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్, ఫంక్షన్ కాల్ మిస్సింగ్, స్కాన్ఎఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో స్కాన్ఎఫ్ అనేది మనం రాంగ్ రాసామంట, SCANF. SCANF. ఓకే, కంట్రోల్ F9, 2 ఎర్రర్స్. ఫంక్షన్ కాల్ మిస్సింగ్, ఫంక్షన్ కాల్ మిస్ చేసామంటండి మనం. ఒకటి ఎక్కడ మిస్ చేసాము అనేది ఎంటర్ స్టూడెంట్ నెంబర్. ఓకే, పర్సంటేజ్ రోల్ నెంబర్. ఓకే, ప్రింట్ఎఫ్ ఇక్కడండి. ఓకే, కంట్రోల్ F9, ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్. స్టూడెంట్ రోల్ నెంబర్ అంది, స్టూడెంట్ రోల్ నెంబర్ 1 ఇచ్చాను నేను, నేమ్ అనేది సూర్య అనేది ఇచ్చాను, ఏజ్ వచ్చేసరికి 19 అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ రోల్ నెంబర్ 1, స్టూడెంట్ నేమ్ సూర్య, ఏజ్ 19, ఇలా మనకి ప్రింట్ అవుతుంది. మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే ఇక్కడ స్లాష్ అని తీసుకుంటే మీకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ F9 చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ రోల్ నెంబర్, రోల్ నెంబర్ వచ్చేసరికి 101, స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి దివ్య, స్టూడెంట్ ఏజ్ వచ్చేసరికి 15 అని ఇస్తున్నాను నేను. వాళ్ళ నెంబర్ అనేది అలా డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ని తీసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్లో మనం ఇంకొక స్టూడెంట్ని తీసుకుంటాము. ఇలా మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మరి ఇలా చేయడం మనకు కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ఎరైస్ ఆఫ్ స్ట్రెచ్చర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే స్ట్రెచ్చర్స్లో ఎరైస్ని యూజ్ చేస్తాము. ఈ ఎరైస్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏం యూజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎరైస్ని యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఎంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నా కానీ మనం ఈజీగా, అంటే తక్కువ కోడ్తో మనం వాళ్ళ డీటెయిల్స్ అనేది ఈజీగా ఎంటర్ చేయొచ్చు. సో దాన్ని ఎలా చేస్తాము అనేది చూద్దాము. ఓకే, నేను ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అనేది తీసుకోవట్లేదు. ఒక స్ట్రక్చర్ అనే దాన్ని నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంట్ మెయిన్ స్ట్రక్ట్ స్టూడెంట్ ST5 అని ఇచ్చాను. అంటే నాకు స్టూడెంట్స్ ఒక 5 మెంబర్స్ని నేను తీసుకుంటున్నాను. ఇంట్ ఐ ఇంటిజర్ని తీసుకున్నాను, CLR SCR ఇంట్ ఐ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఇప్పుడు నాకు స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి, ప్రింట్ఎఫ్ 5 మెంబర్ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి, ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ లో తీసుకుంటున్నాను. ఫర్ I equal to 0, I less than 5, I plus plus. For I equal to 0, I less than 5, I plus plus. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే printf enter student roll number, enter student roll number equal to scanf percentage d comma ampersand st of I dot roll number అని తీసుకున్నాను నేను. నెక్స్ట్ printf enter student name, enter student name equal to scanf percentage s comma ampersand st of I dot name. నేను రోల్ నెంబరు నేమ్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకే, ఫర్ లూప్ అనేది క్లోజ్ చేశాను. నాకు ఈ ఫర్ లూప్ అనేది 5 మెంబర్స్ తీసుకునే వరకు కూడా నాకు రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత printf
స్లాష్ n అనేది ఇచ్చానండి, ఎందుకంటే నాకు 1 లైన్ బ్రేక్ రావడం కోసం. తర్వాత ప్రింట్ఎఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ స్లాష్ n. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ స్లాష్ n అని ఇచ్చాను. ఇక్కడ కూడా స్లాష్ n తీసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్ తీసుకున్న తర్వాత మనం ఈ ఫర్ లూప్ని ఇప్పుడు నాకు ప్రింట్ అవ్వాలి. ప్రింట్ఎఫ్ ఫస్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలి? స్టూడెంట్ రోల్ నెంబర్. స్టూడెంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు %d, కామా స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు %s, కామా చేసి నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? st ఆఫ్ i డాట్ రోల్ నెంబర్, కామా st ఆఫ్ i డాట్ నేమ్. ఫర్ లూప్ అనేది క్లోజ్ చేస్తున్నానండి. గెట్ క్యార్ ఇస్తున్నాను. క్లోజ్. ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. కంట్రోల్ F9, ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్ 101, ఎంటర్ స్టూడెంట్ నేమ్ సూర్య, ఎంటర్ స్టూడెంట్ రోల్ నెంబర్, మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్ది రోల్ నెంబర్ 102 దివ్య, 103 భవాని, 104 తేజ, 105 హర్ష అని ఇచ్చాను. ఎంటర్ చేస్తే నాకు ఆ స్టూడెంట్ రోల్ నెంబర్స్, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి నాకు క్లారిటీగా ప్రింట్ అవుతున్నాయి. ఈ విధంగా మనం ఎరైస్ అనేది యూజ్ చేస్తాం. అదే ఎరైస్ యూజ్ చేయకపోతే మనం ఏం చేస్తామండి? ఒక్కొక్క స్టూడెంట్ కి కూడా మనం కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రోగ్రామ్ లెంత్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఎరైస్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూజ్ చేయడం వల్ల మనం ప్రోగ్రామ్ లెంత్ అనేది తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మనం స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను అక్కడ ఇంట్లోని ఏమేమి తీసుకున్నాను? రోల్ నెంబర్ ఒకటి తీసుకున్నాను. అలాగే నేమ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 తీసుకున్నాను అనుకోండి. నేమ్ అది క్యారెక్టర్ కాబట్టి మనకి నేమ్ అనేది క్యారెక్టర్. తర్వాత ఇంకొక ఇంటూ ఏజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎంత స్పేస్ అనేది, అదే ఎంత మెమరీ అనేది ఆక్యుపై చేస్తుంది అంటే మనకి ఇంటిజర్ వచ్చేసరికి ఎంత అండి? 4 bytes అండి. క్యారెక్టర్ వచ్చేసరికి 1 byte, మళ్ళీ ఏజ్ వచ్చేసరికి 4 byte. 4 + 4 ఇది రోల్ నెంబర్ ప్లస్ ఏజ్ 4 + 4 ప్లస్ క్యారెక్టర్ 1 byte కాబట్టి క్యారెక్టర్ లో నేమ్ ఆఫ్ 10 అని తీసుకున్నాను అనుకోండి. 10 అంటే ఈక్వల్ టు 18 bytes స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుందండి స్ట్రక్చర్స్ అనేది. ఓకేనండి, ఇది స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.